62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. మీ గురించి నేను ప్రొఫైల్ చదివినప్పుడు బాగా నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే 212 సర్జరీలు కేవలం 6 గంటలు, అంటే కేవలం 1.7 మినిట్కి ఒక సర్జరీ. ఇది చూస్తుంటే అసలు నాకు ఏదో రోబో సినిమాల, రజనీకాంత్ సినిమాల టప్ 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 జరిగినట్టు అనిపించింది. యాక్చువల్లీ సాధ్యమా? ఎలా సాధ్యమైంది? దీనికి అంటే ఎందుకు శ్రీకారం చుట్టారు? ఎట్లా ప్లాన్ చేశారు? యాక్చువల్గా ఈ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో 2018 నుంచి మనం స్టార్ట్ చేసాం, అంటే గత 7 years నుంచి స్టార్ట్ చేసాం. 2017లో నేను చేసినప్పుడు ఈ సర్కంసిషన్ గురించి అంత అవేర్నెస్ లేదు. ఎంత ఘోరమైన అవేర్నెస్ అంటే ఈవెన్ వాళ్ళకి అదొక సర్జరీ ఉంటుంది, ఆ సర్జరీ మనం కూడా చేయించుకోవచ్చు, అది ఓన్లీ ఫర్ ముస్లిమ్స్కే కాదు హిందువులు కూడా చేయించుకోవచ్చు అన్న అవేర్నెస్ కూడా లేదు కంప్లీట్గా వాళ్ళకి. దానివల్ల బెనిఫిట్స్ ఏంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంది, ఎటువంటి నష్టాలు ఉంటాయి, ఎటువంటి కష్టాలు ఉంటాయి, ఉంచుకోవడం వల్ల ఎంతమంది లైఫ్లు స్పాయిల్ అవుతున్నాయి అనేది వాళ్ళకి అవగాహన లేదు. ఈ విషయాన్ని నేను గ్రహించిన తర్వాత 2017 నుంచి మనము ఈ సర్జరీస్ అనేది స్టార్ట్ చేశాము. అయితే అంతకుముందు చూసుకుంటే కనుక ఓపెన్ సర్కంసిషన్ సర్జరీ అనేది ఉండేది. ఓపెన్ అంటే మనం కోత పెట్టేది. సింపుల్ ఒకటి చెప్తాను. నేను 2014లో జనరల్ సర్జరీ జాయిన్ అయ్యాను ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో. అక్కడ మా గురువు గారు అన్ని సర్జరీలు ఇచ్చేవారు, కానీ ఈ సర్కంసిషన్ సర్జరీ మాత్రం నా చేతికి ఇచ్చేవారు గారు. నేను గత 3 నెలలు ఆశ్చర్యపోయాను, ఎందుకు నాకు ఇయ్యారు సార్ అని ఓ రోజు ధైర్యం చేసి అడిగా, ఎందుకు సార్ నాకు ఇవ్వరు, నేను ఒక్కటనే చేస్తాను కదా అని. సార్ ఒకటే అనేవారు, అరే ఇది అందరికీ ఇచ్చే సర్జరీ కాదు, ఎందుకు అంటే వాడు లైఫ్ అంతా నా చేతిలో పెట్టిండు, నేను కొంచెం ఎక్కువ కట్ చేసినా ప్రాబ్లమే, తక్కువ కట్ చేసినా ప్రాబ్లమే, వాడికి సరిగైన కుట్లు నేను పద్ధతి ప్రకారం వేయకపోయినా కానీ వాడు ఫ్యూచర్ మొత్తం నన్ను తిట్టుకుంటాడు, అట్లాంటి క్రిటికల్ సర్జరీ నేను నీ చేతిలో పెట్టలేను, నువ్వు సర్జరీ కంప్లీట్ అయిన తర్వాతనే నీకు సర్జరీ ఇస్తా, నేర్చుకునేటప్పుడు మాత్రం నన్ను అడగొద్దు అనేవారు. ఆ సర్జరీ చేసే టైంలో కూడా చూస్తే కనుక అక్కడ ఉన్న బ్లీడింగ్ కానీ, లేకపోతే ఆ కాంప్లికేషన్స్ కానీ, ఆ పెయిన్ కానీ, పేషెంట్ పడే బాధలు ఇవన్నీ చూసి నాకు చాలా బాధ అనిపించింది. అంటే చూడడానికి ఒక చిన్న సొంతి ఆపరేషనే, మామూలుగా చిన్నప్పుడు ముస్లిమ్స్ చేయించుకుంటే అసలు వాళ్ళు ఒక ఫంక్షన్ లాగా చేసుకుంటారు, జస్ట్ ఒక మసీదులో జస్ట్ ఒక బ్లేడ్తో కట్ చేస్తారు, గుడ్డుది పెడతారు, వాడు పిల్లోడు ఒక వారం 10 రోజులు ఏడుస్తుంటాడు, దాన్ని వీళ్ళు ఏడుస్తున్నా సరే అది ఒక ఆచారం కింద చేసేవాళ్ళు. సో ఇంత ఈజీ సర్జరీని ఎందుకు ఇంత కాంప్లికేట్ ఉంది, అసలు ఓపెన్ సర్జరీ వలన వచ్చే బాధలు ఏందనేది నాకు మైండ్లో ఆ రోజు నుంచి చాలా ఉండిండే. అంతేకాకుండా చదువుకున్న రోజుల్లో చూస్తే ప్రతిదానికి కోత, ప్రతిదానికి పెయిన్, ప్రతిదానికి వారం రోజులు బెడ్ రెస్ట్, ప్రతిదానికి ఆఫీసులు బంద్ చేసి నెలలు ఇంట్లో ఉండడము, ఇవన్నిటికీ నాకు చెక్ పాయింట్ ఏమనిపించేదంటే ఏదన్నా మినిమల్ యాక్సెస్ సర్జరీస్ ఉంటే నేర్చుకోవాలనేది నాకు ఆ రోజు నుంచే మైండ్లో ఉండిండే. 2017 నుంచి దీనికి ఏం చేయొచ్చు అని చెప్పేసి గత ఒక 1 year నేను రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక స్టేప్లర్ అవైలబుల్ ఉంది, మన ఇండియాలో లేదు, మనం ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి 2017-18లో మనం దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఈ స్టేప్లర్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ అవేర్నెస్ని క్రియేట్ చేసి ఆ స్టార్టింగ్లో చేసిన సర్జరీస్ అన్నీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో 2023 August 15కి మనము గ్రాండ్గా 212 సర్జరీస్ని మనం తీసుకోవడం జరిగింది. ఆ 212 సర్జరీస్ కూడా కేవలం ఫ్రీగా చేస్తాం, ఎటువంటి ₹1 కూడా తీసుకోకుండా, జస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఇదితోటి ఫ్రీగా చేస్తాము. ఫ్రాంక్గా చెప్పాలంటే ఓపెన్ సర్జరీకి ఎంత కదన్నా 1/2 hour to 45 minutes టైం పడుతుంది. ఈ స్టేబులర్ సర్జరీని కరెక్ట్గా చేస్తే 30 to 45 secondsలో ఒక సర్జరీ కంప్లీట్ చేయొచ్చు. సో అంటే ఎట్లా మొబిలైజ్ చేశారు? అంత మంది రావడం కూడా, ఆ సమస్యతో రావడం కూడా అదే సవాలే కదా. ఇందులో పేషెంట్ టు పేషెంట్ మౌత్ పబ్లిసిటీ అయ్యి ఆ రోజు చేస్తున్నామని చెప్పేసి కొంచెం అవేర్నెస్ వీడియోస్లో ఇవ్వడం జరిగింది, మన వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది, ఎవరైనా ఉంటే చేసుకోమని చెప్పాము. అందులో కూడా పేషెంట్స్ మళ్ళీ అందరూ తెలంగాణ నుంచి తీసుకోకుండా ప్రతి స్టేట్ నుంచి 15 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల బీహార్, ఛత్తీస్గఢ్, కలకత్తా నుంచి కూడా మేము 15-20 మంది పేషెంట్స్కి ఫ్రీ ఆపరేషన్. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీ స్టాప్లర్ విషయానికి వద్దాము. మీ అవసరానికి నేనే ఒక సరికొత్త పరికరాన్ని సృష్టించుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు స్టాప్లర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ స్టాప్లర్కి ఇప్పుడు మీ బ్రాండ్తో కేఎస్ఆర్ స్టాప్లర్ అని మీరు ప్రత్యేకంగా తయారు చేస్తున్న స్టాప్లర్కి తేడా ఏంటి? 2017-18లో మనం ఈ స్టేప్లర్ తీసుకున్నాక బయట వాళ్ళతో, చాలామందితో, చైనా వాళ్ళతో మాట్లాడి స్టేప్లర్స్ ఇంపోర్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్ ఒక 1-2 years వరకు అందులో పిన్స్ ఉండేవి, బట్ ఆ పిన్స్ కూడా చాలా ఎంటైర్లీ డిఫరెంట్ ఉండేవి. అంతేకాకుండా ఆ పిన్స్ కౌంట్ ఏదైతే ఉందో మనకు సైజెస్ని బట్టి 20 నుంచి 22, 24, 26 కూడా కౌంట్ ఉంటుంది. ఆ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫ్లాట్ పిన్స్ ఉండేవి. ఆ ఫ్లాట్ పిన్స్ వలన కొన్ని రకాల ఇబ్బందులు స్టార్ట్ అయినాయి.
నేను గమనించినది. అంతేకాకుండా ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ చర్మానికి పడేటివి ఇనిషియల్ స్టేజ్లో, అంటే 2017-18 చూసుకుంటే పిన్స్ డైరెక్ట్గా చర్మానికి పడేది. దీనివల్ల ఇబ్బంది ఏంటంటే కొన్నిసార్లు ఆ పిన్స్ ఊడిపోకపోతే మళ్ళీ పిన్నులు తీయాల్సిన అవసరం పడేది. మళ్ళీ తీయడానికి పేషెంట్ మన దగ్గరికి రావాలి. అంతేకాకుండా పెయిన్ కావచ్చు, లేకుంటే బ్లీడింగ్ కానీ ఇట్లాంటివి కొంచెం హెవీగా ఉండేది స్టార్టింగ్లో. బట్ ఒక 1 ఇయర్ తర్వాత నాకు, అంటే మన ఇండియన్ పేషెంట్స్కి ఆ స్టేప్లర్లు యూజ్ కాదు, మనం కొన్ని బెనిఫిట్ చేయాలి, ఏం మారిస్తే బాగుంటుంది అని మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడిన తర్వాత పిన్ షేప్ మార్చుకోవడం జరిగింది. పర్టికులర్గా నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర చేయించుకున్న తర్వాత అక్కడున్న రీసెర్చ్ టీమ్తో మాట్లాడేసి నాకు కావాల్సిన డిజైన్ ఏదైతే ఉందో పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళ పిన్నుల లెంత్ కావచ్చు, కౌంట్ కావచ్చు, సైజు కానీ, థిక్నెస్ కానీ ఇవన్నీ నాకు అనుగుణంగా తయారు చేసి ఇచ్చారు ఫస్ట్ది. రెండవది, ఈ పిన్నులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ పడడం వల్ల తీయాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్గా వాళ్ళు తయారు చేసిస్తారు, వాడడం మనం వాడతాం కాబట్టి దానిలో వచ్చే బాధలు పేషెంట్ నా దగ్గరికి మళ్ళీ రిటర్న్ వచ్చి ఏం చెప్తున్నారు అనేది గమనించుకున్న తర్వాత ఆ పిన్నులు తీయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది దాన్ని బట్టి మనం ఒక సిలికాన్ రింగ్ అనేది ఒకటి పెడితే ఆ సిలికాన్ రింగ్ నుంచి పిన్స్ పడతాయి. కాబట్టి రింగ్ ఊడిపోయిందంటే ఆటోమేటిక్గా పిన్స్ పడిపోతాయి అనే ఒక టెక్నాలజీ వల్ల మనం ఆ సిలికాన్ రింగ్ని మొట్టమొదటిగా మన స్టేప్లర్ని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసాం. 2018-19లోనే ఆ సిలికాన్ రింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఫారినర్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అదర్ కంట్రీస్లో ఉన్న స్కిన్ కావచ్చు, మన ఇండియన్ యొక్క స్కిన్ కావచ్చు, ఎంటైర్లీ డిఫరెంట్. మన ఇండియన్స్ స్కిన్ కొంచెం పల్చగా మెత్తగా ఉంటుంది, బయట వాళ్ళది కొంచెం థిక్నెస్ ఉంటుంది. దానికి అనుగుణంగా బ్లేడ్ యొక్క థిక్నెస్ కూడా మార్చడం జరిగింది. సో మనం వాడే స్టేప్లర్ ఏదైతుందో డిస్పోజబుల్ స్టేప్లర్. ఇనిషియల్ స్టేజ్లో కొన్ని డిస్పోజబుల్ కాకుండా రీయూజబుల్ స్టేప్లర్ కూడా వచ్చినాయి ఇనిషియల్ స్టేజ్లో. బట్ దానిలో ఒకసారి పేషెంట్కి వాడిన తర్వాత బ్లేడ్ మొత్తం ముద్దు బారిపోతుంది ఒకసారి కట్ అవ్వగానే. సో సెకండ్ టైం కట్ అయ్యేది కాదు. సో దాన్ని బట్టి ఆ థిక్నెస్ని, షార్ప్నెస్ని కూడా మనము వేరే మార్చుకోవడం జరిగింది అన్నట్టు. అట్లా వచ్చిన స్టేప్లరే కేఎస్ఆర్ బ్రాండెడ్ స్టేప్లరు. ఆ స్టేప్లర్ తోటే మనం గత కొన్ని సంవత్సరాల నుంచి సర్జరీలు చేయడం జరిగింది. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు మీ పేటెంట్గా ఉండి నా చైనాలో తయారు చేయించుకుంటున్న ఏదైతే కేఎస్ఆర్ స్టాప్లర్ ఉందో దాన్ని ఒకసారి మాకు చూపిస్తారా? అది ఎందుకు ప్రత్యేకమైనది? ఇప్పుడు మామూలుగా బయట అన్ని చోట్ల దొరికే వైట్ కలర్ స్టేప్లర్ అంటారు కదా, యూజువల్గా ఇది నార్మల్ స్టేప్లర్. గత కొన్ని సంవత్సరాలు దీనిలో పెద్దగా మార్పులు ఏం లేవు. అయితే ఇందులో చూసుకుంటే కనుక నాకు ఈ కేఎస్ఆర్ అనే బ్రాండెడ్ మేము పేటెంట్ తీసుకున్నాం కాబట్టి మేము వేసుకున్నాము. అయితే ఈ స్టేప్లర్లో ఈ ముందర వచ్చే సిలికాన్ రింగ్ ఇనిషియల్ స్టేజ్లో మనం రింగ్ గురించి ఆలోచించడం కానీ రింగ్ థిక్నెస్ కావచ్చు, లేకుంటే రింగ్ వలన పేషెంట్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది మనం ఆలోచించలేదు. అప్పుడు జస్ట్ పిన్నులు ఊడిపోవాలి, పిన్నుల కోసం డాక్టర్ దగ్గరికి రావద్దు అనేది మైండ్లో ఉండి మనం ఆ పిన్నుల గురించి చూసుకొని అక్కడ ఒక సిలికాన్ రింగ్ చేసుకున్నాం. అయితే ఆ సిలికాన్ రింగ్ ఏదైతే మెటీరియల్ ఉందో కొంచెం హార్డ్గా ఉంటుంది ఇందులో వాడే స్టేప్లర్లు. దీనివల్ల ఏమవుతుందంటే యూజువల్గా సర్కంసిషన్ చేయించిన తర్వాత మనం అంగం చిన్నగా ఉన్నప్పుడు శుంఠి చేస్తాం కాబట్టి ఒక 10-15 రోజులు అంగం స్తంభన కావద్దని చెప్తుంటాం, ఎరెక్షన్స్ అవ్వద్దని చెప్తుంటాం. బట్ సడన్గా ఎరెక్షన్ అయ్యింది నిద్రలో. ఎందుకంటే ఉదయం పూట అంటే పేషెంట్ చేతిలో ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ ఒక్కోసారి అనుకోకుండా ఎరెక్షన్స్ అవుతుంటాయి. అట్లాంటప్పుడు ఈ రింగ్ అనేది ఊడిపోవడము, లేకుంటే పిన్నులు గ్యాప్ రావడము, బ్లీడింగ్ అవ్వడము, వాపు రావడం, ఇట్లాంటివన్నీ మేము నోటీస్ చేసాం. నోటీస్ చేయగానే మనకి ఏమనిపించిందంటే ఓకే, ఇదంతా ఈ సిలికాన్ రింగ్ హార్డ్ ఉండడం వల్లనే కదా జరిగింది, దీన్ని ఏమైనా ఇంప్రూవైజ్ చేసి సాఫ్ట్గా రబ్బర్ లాంటిది ఒక స్కిన్ లాగానే ఉంటే అది ఎక్స్పాండ్ అవుతుంది కదా అని ఒక ఆలోచనతోటి మళ్ళీ మనము కంపెనీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సెకండ్ జనరేషన్ స్టేప్లర్ అనేది తీసుకురావడం జరిగింది అన్నట్టు. ఈ సెకండ్ జనరేషన్ స్టేప్లర్లా మీరు చూసుకుంటే షేప్ కావచ్చు, డిజైన్ కానీ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్ అవన్నీ అనుకుంటే కనుక, ఇప్పుడు ఈ నార్మల్ స్టేప్లర్ ఎటువంటి విండో లేదు. మనం ఇది స్కిన్ పెట్టిన తర్వాత ఎంత కట్ అవుతుంది, లేకుంటే స్కిన్ ఎక్కువ ఉంటే కనుక ఇది లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇందులో పట్టేంత స్కిన్ కంటే ఎక్కువ ఉందనుకోండి ఫైర్ చేయలేరు, ఎందుకంటే మొత్తం నిండిపోతే స్పేస్ ఉండదు. అట్లాంటి వాటికి ఇది చాలా ఇబ్బంది. అండ్ రెండవది ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ఉండే బ్లేడ్ కావచ్చు, పిన్నులు కానీ, లేకుంటే సిలికాన్ రింగ్ కానీ ఎంటైర్లీ ఇందులో మొత్తం మార్పులు చేసి, అందుకే దీన్ని సెకండ్ జనరేషన్ అంటాం. ఇందులో మీరు చూసుకుంటే ఇది సిలికాన్ రింగ్ వెరీ సాఫ్ట్, సేమ్ మన స్కిన్ లాగానే ఉంటుంది. సో ఈ సిలికాన్ రింగ్ పడడం వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్ ఎక్స్పాండ్ అవుతుంది. మీరు చూసుకుంటే ఇది ఒక రబ్బర్ లాగా ఉంది చూడండి, అంటే ఎరెక్షన్ అయ్యిందంటే ఇట్లా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సడన్గా ఒకవేళ ఎరెక్షన్ అయ్యింది అంటే కనుక మనకు ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు కానీ, వాపు వచ్చే అవకాశాలు కానీ తక్కువ ఉంటాయి. అండ్ రెండో అడ్వాంటేజ్ చూసుకుంటే కనుక ఇది ఒక హోల్ విండో వచ్చేసి, ఈ విండో వలన ఏమవుతుందంటే చర్మము ఎంత ఎక్కువ చర్మం ఉన్నా, ఎంత థిక్ స్కిన్ ఉన్నా కానీ ఈ చర్మం మొత్తం పాపౌట్ ఇట్లా బయటకు వచ్చేసేస్తుంది, ఒక ఫ్లవర్ లాగా బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల కొట్టడం అంటే ఫైరింగ్ చాలా ఈజీ.
అదే నార్మల్ స్టేప్లర్ అయితే లాక్ అయిపోతుంది. అందుకే డయాబెటీస్ ఉన్న పేషెంట్లో థిక్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ స్టేప్లర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే, ఇందులో ఉన్న పిన్నులు చూస్తే కనుక ఇవి లైన్గా ఉండకుండా జిగ్జాగ్గా ఉంటాయి, అంటే ఇట్లా క్రాస్గా ఉంటాయి. ఇట్లా క్రాస్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై ఏదైతే ఉందో బ్యాక్ వెళ్ళిపోయే సప్లై వెళ్ళిపోతుంది, కాబట్టి వాప్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది దాని సెకండ్ జనరేషన్ యొక్క అడ్వాంటేజ్. ఈ స్టేప్లర్ పర్టికులర్గా మన హాస్పిటల్లో మాత్రమే ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత మళ్ళీ మార్కెట్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి.